శ్రీమాత్రే నమః. ఈరోజు 164, 165, 166 శ్లోకాలు చెప్పుకుందాం. ముందుగా 164వ శ్లోకం. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞప్రియ యజ్ఞకర్త్రి యజమానస్వరూపిణి. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. సంసారం అనే బురదలో మునిగిపోయిన వారిని ఉద్ధరించడంలో అఖండురాలట. యజ్ఞప్రియ, యజ్ఞములు యందు ప్రీతి కలిగినది. యజ్ఞకర్త్రి, యజ్ఞము చేయునది. యజమాన స్వరూపిణి, యజ్ఞము నిర్వహించు యజమాని రూపములో తానై ఉండునది. 165వ శ్లోకం. ధర్మాధారా ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని విప్రప్రియా విప్రరూపా విశ్వబ్రహ్మణకారిణి. ధర్మాధార, ధర్మమునకు ఆధారభూతమైనది. ధనాధ్యక్ష, సర్వ సంపదలకు అధికారిణి. ధనధాన్య వివర్ధిని, ధనము ధాన్యము వర్ధిల్లునట్లు చేయునది. విప్రప్రియ, వేదాధ్యయనము చేయువారి యందు ప్రీతి కలిగినది. విప్రరూప, వేద విధులైన వారి యందు ఉండునది. విశ్వభ్రమణకారిణి, విశ్వమును నడిపించునది. 166వ శ్లోకం చెప్పుకుందాం. విశ్వగ్రాస విద్రుమాభా వైష్ణవి విష్ణురూపిణి అయో నిర్యోని నిలయ కూటస్థ కులరూపిణి. విశ్వగ్రాస, విశ్వమే ఆహారముగా కలిగినది. విద్రుమాభ, పగడము వలె ఎర్రనైనటువంటి కంతి కలిగినది. వైష్ణవి, వైష్ణవీదేవి రూపమున అవతరించినది. విష్ణు రూపిణి, విష్ణు రూపమున జగత్తును రక్షించునది. అయోనిహి, పుట్టుక లేనిది. యోని నిలయ, సమస్త సృష్టికి కారణమూలం అయినది. కూటస్థ, మూల కారణ శక్తి. కులరూపిణి, కులస్వరూపిణి అంటే వంశాచారములకు సంబంధించినటువంటి కులస్వరూపిణి అనే అర్థం. తర్వాత 3 శ్లోకములు తర్వాత వీడియోలో చెప్పుకుందాం. స్వస్తి.